ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పోరాటం చూడండి. ఇయాల జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటం చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ మీద వైసీపీ చేస్తున్న పోరాటం చూడండి. క్లియర్‌గా తేడా కనపడిద్ది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు రాజకీయ పార్టీల అండ లేకుండా ఆందోళన చేశారు. వాళ్ళతో కలిసి ఆందోళన నిర్వహించింది కాక్రోజ్ జనతా పార్టీ. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళు జనాన్ని గ్యాదర్ చేయగల శక్తి ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళిచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు అక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యారు? సమస్య ఉంది కాబట్టి. అంటే వాళ్ళ కళ్ళ ముందు నీట్ పేపర్ లీక్ అయిన మాట నిజం కాబట్టి, అది కనపడుతుంది కాబట్టి, దానివల్ల నష్టపోయిన విద్యార్థులంతా గ్యాదర్ అయ్యారు. వాళ్ళ కుటుంబాలు గ్యాదర్ అయ్యాయి. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యారు. ఇయాల రాంచీలో చూడండి. అక్కడ రాజకీయ పోరాటం కాదు, ప్రజా పోరాటం నడుస్తుంది. రాజకీయ పార్టీల అండతో కాదు, విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకొచ్చి గొడవ చేస్తున్నారు. అక్కడ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలు అవుతున్నాయని చెప్పేసి అక్కడ విద్యార్థులు రాజకీయ పార్టీలు అండలేదు. ఎక్కడైనా ఏం జరిగిద్దంటే, సమస్య ఉంటే సమస్య మీద బాధితులు రోడ్డు మీదకి వస్తే ఆ బాధితులు వెనకాల అండగా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతిచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకి మద్దతిచ్చాయి, మిగతా సమాజ్వాదీ పార్టీ, మిగతా ఏవైతే ప్రాంతీయ పార్టీలు మిగతా పార్టీలు ఉన్నాయో విపక్షాలు అవన్నీ కూడా మద్దతిచ్చాయి. ఇప్పుడు జార్ఖండ్‌లో జరుగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ మద్దతిస్తుంది. కానీ పోరాటం భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేయలే. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పోరాటం కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయలే. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం కూడా లేదు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు తమ సమస్య మీద గ్యాదర్ అయ్యారు. అంటే సమస్య నిజం, బాధితులు నిజం కాబట్టి సమస్య మీద బాధితులు రోడ్డు మీదకి వచ్చారు. విపక్ష రాజకీయ పార్టీలు సరే వాళ్ళ రాజకీయం కోసం మద్దతు ఇచ్చాయి పోరాటానికి కదా. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మెగా డిఎస్సి విషయంలో క్లియర్‌గా వినండి. 2025లో మెగా డిఎస్సి జరిగింది. నిజానికి మెగా డిఎస్సిలో నష్టం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే 2025లోనే పోరాటం వచ్చి ఉండేది. నష్టపోయిన అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కడుపు గాలినప్పుడు, ఒకడికి నష్టం జరిగినప్పుడు, ఆ నష్టం చేసింది సొంత పార్టీ అయినా సరే, సొంత పార్టీ కార్యకర్త కూడా రోడ్డు మీదకి వస్తాడు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే, దానివల్ల అతనికి ఉద్యోగం లాస్ అయ్యి ఉంటే, ఆ బాధితుడు టీడీపీ కార్యకర్త అయినా సరే రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తాడు. అక్కడ రాజకీయ పార్టీలో ఉండి ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమంలో ఒక బీజేపీ ఎంపీ కూతురు పాల్గొన్నారు. అనేక మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళంతా బీజేపీ వ్యతిరేకులు అనుకోవడానికి లేదు. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, మోడీ గారిని ఇష్టపడే వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు? సమస్య నిజం కాబట్టి, సమస్య వల్ల నష్టపోతుంది నిజం కాబట్టి. అలాగే జార్ఖండ్‌లో కూడా అంతే. ఇప్పుడు జార్ఖండ్‌లో పోరాటం చేసే వాళ్ళంతా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అనుకోవడానికి కాదు. అక్కడ సమస్య ఉంది, సమస్యను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. కడుపు గాలినప్పుడు ఎవడు రాజకీయాలు చూడండి, సొంత పార్టీ మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. ఇష్టపడే నాయకుడిని కూడా క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు ఏ నాయకుడైనా, ఏ పార్టీనైనా ఎవడైనా ఇష్టపడే దేనికోసం? ఆ పార్టీ వల్ల, ఆ నాయకుడి వల్ల నాకు లాభం జరిగిద్దని కదా. లాభం జరిగినప్పుడు సొంత పార్టీని ఎందుకు క్వశ్చన్ చేయకుండా ఉంటాడు? ఎందుకు నోరు మూసుకొని కూర్చొని ఉంటాడు? మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే 2025లోనే టీడీపీ క్యాడర్‌తో సహా డిఎస్సీఏ రాసిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, అసలు ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఉండేవాళ్ళు. కానీ రాలేదే. 2025లో జరిగిన దాని మీద 2026లో వైసీపీ ఆందోళన చేస్తే అది రాజకీయ పోరాటం కాకేంటి? అందుకని నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. ఢిల్లీలో జంతర్ మంతర్ పోరాటానికి వచ్చిన మద్దతు, జార్ఖండ్‌లో అక్కడ జరుగుతున్న పోరాటానికి వచ్చిన మద్దతు, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ఎందుకు రావట్లా? ఎక్కడో రాంచీలో పోరాటం జరిగితే లాఠీ చార్జీ చేయక తప్పని పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం పడిపోయింది, సమాధానం చెప్పలేక. ఇవాళ జార్ఖండ్ ఇష్యూ దేశంలో ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. కాక్రోజ్ జనతా పార్టీ దాని మీద మాట్లాడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మెగా డిఎస్సి మీద కాక్రోజ్ జనతా పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు అనుకున్నారు? నిజం లేదు కాబట్టి. ఇక రాజకీయ పోరాటం, అది ప్రజా పోరాటం, అది విద్యార్థుల పోరాటం, అది యువతరం పోరాటం, అది జంజీ పోరాటం, అది సమస్య మీద పోరాటం. ఇక్కడ నారా లోకేష్ మీద జగన్ చేస్తున్న పోరాటం,
టీడీపీ మీద వైసీపీ చేస్తున్న పోరాటం. సమస్య లేకుండా సమస్య మీద చేస్తున్న పోరాటం. కృత్రిమ ఉద్యమం. ఈ కృత్రిమ ఉద్యమాలకి ఎప్పుడు కూడా మద్దతు రాదు. అందుకని చెప్తున్నాను. వైసీపీ ఫేక్ ప్ర ఈ ఈ పోరాటం వల్ల తన క్రెడిబిలిటీని తను లూజ్ అవుతుంది. జగన్ తన స్థాయిని తను లూజ్ అవుతున్నాడు. తెలుస్తుందో లేదో, అర్థమవుతుందో లేదో గానీ ఒకప్పుడులాగా సమాజం లేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సమాజం గమనిస్తోంది. సోషల్ మీడియా యుగం. ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఇవాళ యువతరం గుడ్డిగా ఏ మాటని నమ్మే పరిస్థితుల్లో లేదు. అసలు సమస్య ఉన్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా యువత రోడ్డు మీదకి రావడం స్టార్ట్ అయింది. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక రాజకీయ రచ్చ ఇవాళ దేశంలో ఒక నవ్వుల పాలవుతుంది. ఇవాళ చూడండి, జంతర్ మంతర్ దగ్గర పోరాటం జరిగితే పార్లమెంట్ అట్టుడికిపోతుంది గత 16 రోజులుగా. అక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే. రాంచీలో విద్యార్థులు పోరాటం చేస్తే ప్రభుత్వం కదలాల్సిన పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోరాటం ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చనీయాంశం కాదు. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఎవడు పట్టించుకుని తట్టాడు. ఎందుకంటే నిజం కాదు కాబట్టి. ఏమంటారు? కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా.